ఏపీ ఇంటర్ 2025కి సంబంధించి మనకి పరీక్షా ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ అలాగే మనకి ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, మెయిన్గా మనకి ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతో మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు డ్రోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. రియల్ వరల్డ్ టెక్ ప్రాజెక్ట్స్ మీద కూడా పనిచేస్తున్నారన్నమాట. వినగానే చాలా ఆశ్చర్యంగా అయితే ఉంది కదా, కానీ ఎన్ఐటి ద్వారా ఇది సాధ్యమైతే అవుతుంది. కాలేజ్లో మనకి థియరీ మాత్రమే ఉంటుంది, కానీ ఎన్ఐటీలో మాత్రం ఫస్ట్ ఇయర్ నుండి రియల్ వరల్డ్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇంటర్ అయిపోయింది, ఒక మంచి కాలేజ్లో సీట్ కావాలంటే బెస్ట్ ర్యాంక్ అయితే రావాలి. కానీ మంచి కాలేజ్ అంటే ఏంటి, ఏముండాలి, జస్ట్ డిగ్రీ కాకుండా ఫ్యూచర్కి మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఇవ్వాలన్నమాట. నేను మెయిన్గా ఎన్ఐటి ది పర్ఫెక్ట్ సొల్యూషన్ అనే చెప్తాను. 4 సంవత్సరాలు బీటెక్, మిషన్ లెర్నింగ్ మరియు డేటా సైన్స్ స్పెషలైజేషన్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీల్లో వర్క్ చేసిన టాప్ 1% ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసిన కరికులం అయితే ఉంది. అండ్ ఫస్ట్ ఇయర్ నుండే మనకి వాట్సాప్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ అయితే బిల్డ్ చేయడం నేర్పిస్తారన్నమాట. 3000+ కంపెనీలతో మనకి పార్ట్నర్షిప్ అయితే చేశారు కాబట్టి ప్లేస్మెంట్స్ కూడా మనకైతే ఉన్నాయన్నమాట. ఎన్ఐటి మనకి హైదరాబాద్ మరియు విజయవాడలో కూడా ఉంది. సో ఫ్యూచర్లో ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకి అడ్మిషన్ కూడా ఓపెన్ అయితే అవ్వడం జరిగిందన్నమాట. మనకి తోటితోడిన ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఎవరు మిస్ కావద్దు. డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో దీనికి సంబంధించి ఒక లింక్ అయితే ఇస్తాను, ఫామ్ ఫిల్ చేయండి, ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. దీంట్లో కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఈ ఆర్టికల్లో ఏమని చెప్తున్నారంటే మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు కొనసాగనున్న స్పాట్ వాల్యుయేషన్ చెప్పారన్నమాట. అండ్ అలాగే మనకి చాలా ఇదివరకు పోయిన ప్రీవియస్ ఇయర్లో ఎందుకు పరీక్షా ఫలితాలు లేట్ అవుతాయంటే మనకి కరెక్షన్ మాత్రమే అయిన తర్వాత ట్యాబ్లెషన్ ప్రాసెస్ అయితే జరిగేది. కానీ మనకి ఈ సంవత్సరం కూడా దాన్ని పరిగణలో తీసుకోకుండా మనకి పేపర్ కరెక్షన్ ప్రజెంట్ ఇప్పుడైతే జరిగిపోతుంది. దానితో సమానంగానే ట్యాబ్లెషన్ ప్రాసెస్ కూడా మనకి వచ్చిన మార్కులు మొత్తం ఆన్లైన్లో అయితే ఎంటర్ చేస్తానమాట. అలా ఎంటర్ చేయడం వల్ల మనకి కలిగే బెనిఫిట్ ఏంటంటే మనకి పరీక్షా ఫలితాలు కూడా మనకి ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మనకి స్పాట్ వాల్యుయేషన్ భాగంగా మనకి కరెక్షన్ పేపర్లతో పాటు మార్కులు ట్యాబ్లెషన్ ప్రాసెస్ కూడా కొనసాగిస్తున్నారన్నమాట. దీంతో విద్యార్థులకి ఫలితాల గురించి లేట్ అయితే అవ్వదు, ఫాస్ట్గా అయితే రావడం జరుగుతుంది. మరి ఫలితాలు ఎప్పుడు వస్తాయంటారా? మెయిన్గా ఇది ఫస్ట్ వచ్చిన ఆర్టికల్ అన్నమాట. ఏప్రిల్ 2nd వీక్లో ఫలితాల వెల్లడి అని ఒక ట్యాగ్ లైన్ అయితే వేయడం జరిగింది. మనకి ఫస్ట్ వీక్ ఎండింగ్లో టోటల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. ట్యాబ్లేషన్, వచ్చిన మార్కులు మొత్తం ఆన్లైన్లో ఎంట్రీ ఇవన్నీ అయిపోతాయి అన్నమాట. అయిన తర్వాత మనకి 2nd వీక్ ఎండింగ్ మ్యాక్సిమం మనకి ఫలితాలు అయితే వచ్చేస్తాయి. మనకి మెయిన్గా ఏది డిసైడ్ అవుతుందంటే మన మినిస్టర్ గారి డేట్ కూడా అవైలబిలిటీ చూసుకొని పర్టికులర్ డేట్ అయితే కన్ఫర్మ్ చేస్తారన్నమాట. మనకి ఏప్రిల్ 2nd వీక్ ఎండింగ్ లేదంటే ఏప్రిల్ 3rd వీక్ స్టార్టింగ్లో మనకి ఏపీ ఇంటర్ 2025 పరీక్షా ఫలితాలు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకి ఎక్కడ లేట్ అయితే అవ్వదు. మనకి ఫలితాలు కూడా ఫస్ట్ వీక్లో పూర్తిగా కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది.